నమస్కారం. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం ఉంది. ఇవాళ మనకి గుడ్ న్యూస్. 3 విధాలుగా నాకు గుడ్ న్యూస్. మొదటవుతున్నది గోల్డ్ రేట్ పెరిగింది. మూడవ మరణ బొప్పని పెరిగి రూ. 710 పెరిగింది ఒక గ్రామ్‌కి. అంటే ఒక సంవత్సరానికేమో రూ. 700 పెరిగింది. పెరగడం మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఈ మనీ ఇప్పుడు ఏసింది తిరిగిందేమో తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే రూపాయి ప్రైస్ ఏమో $90 వెళ్ళిపోయింది. 91, 92లో ఉంది. మన ఊర్లాగా కాదు. మన ఊర్లో చెరువులో ఇసిమెంట్‌గా ఉండదు. అమెరికాలో పెరిగి తగ్గుతుంది. దీనివల్ల ఫ్యూయల్ ప్రైస్ అమెరికాలో పెరుగుతుంది. దీనివల్ల అమెరికాలో నిత్యావసర రేట్ పెరుగుతుంది. మనీ వడ్డీ రేట్ పెరుగుతుందని భయం అమెరికాలో వస్తుంది. కానీ అమెరికా నిన్న బొప్పని పెరిగింది. అయినా ఊరు మాకు రాచి పాతాళ దొరికిపోయింది బాగా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ 92 అంటే మన రూపాయికేమో INCU రూపాయి INCUకి వెళ్ళిపోయింది. ఇంకా 650 పైసలోని 40 అమ్ముతూనే ఉన్నాడు. ఈనాడు కొన్నాం తవాంగ్ FCMRP రావడం లేదు ఇండియాకి. దీనివల్ల కష్టంలో ఉన్నారు. మాట్లాడుతున్నాం అప్పుడు ముంబరు ఏం చెప్తున్నాడు? క్రూడ్ ఆయిల్ ఏమో 93కి సరిపోయింది. ఓకే. రూపాయి పెరుగుతుంది. చిక్కుపుకు రేట్లలో రూపాయి 97 దానికి వెళ్తుంది. ఆల్రెడీ $100 బిలియన్ మనం సాకెట్స్ ఉంచాం. దీనివల్ల మన ఎమ్మెల్యే దగ్గర $50 బిలియన్ అడుగుతున్నాం. సింగల్ స్కీమ్ అన్నప్పుడు రాజన్ అడ్వైజర్ అన్నప్పుడు $50 బిలియన్ 2 వారాలు వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నప్పుడు ఇవ్వడం లేదు. పెద్దాయన ఆడంబరం అంత పెద్ద ప్రజలు ముసుగ్గా వస్తున్నారని ఎవరు డబ్బులు పంపించటమే లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనివల్ల డాలర్ రావడం లేదు. రూపాయి ప్రెషర్‌లో ఉంది. రూపాయి ప్రెషర్‌లో ఉందాక ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ప్రెషర్‌లో ఉంటుంది. నాస్కిన్ మంచి గుడ్ న్యూస్ మన మీద దాకా చాలా కాలం తర్వాత 6% పెరిగింది. మనం 3000 తీసుకున్నాం కదా! 100% స్టాప్ ఎందుకు పెరిగింది? ప్రాఫిట్ 45% పెరిగింది. ఎందుకు మంచి పెరిగిందంటే సేల్స్ పెరిగింది. 3 నెలల్లో 5,00,000 మంది ఎక్స్‌పోర్ట్స్ పంపించారు. పై కంపెనీకి 7,00,000 బండి అమ్మించారు. ఇంకో న్యూస్ చెప్తున్నానంటే 30% ఆఫ్ ఆల్ సేల్స్ ఇన్ 154 కరెంట్ అమ్మారు. అంటే ఫీమేల్స్ తర్వాత నెక్స్ట్ ఐటీ కంపెనీ ఎలక్ట్రిక్ లోన్‌కెళ్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బసెస్ హై ప్రాఫిటబుల్. ఎలక్ట్రిక్ బసెస్ హై ప్రాఫిటబుల్‌గా చెప్తున్నారు. $1,000 డబ్బొస్తున్నది. 3 మీన్ ఆటోలో అమ్ముతున్నారు. ఎలక్ట్రిక్ నాకు అమ్ముతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్ముతున్నారు. సాధారణంగా ఎంత స్కూటర్ కాకుండా మోటార్ సైకిల్ లేకుండా పల్సర్, ప్లాటినా అలాగే డామినో బండి ఇది కూడా ట్రయంఫ్ స్పోర్టీ బైక్స్ ఫ్యాన్సీ భయంకరంగా పెరిగింది. కష్టపడి ఊపిరి తీసుకొని ఈ ఎన్ఫ్రిబుల్ ఆత్మ చేయడానికి రెడీ అవుతారు బ్రదరు. దీనివల్ల బజాజ్ స్టాక్ ఇవాళ 6% పెరిగింది. ఇది మూడోది గుడ్ న్యూస్. నాలుగోది గుడ్ న్యూస్. మనం అందరం పాపం అందరూ కొమ్మారు. అందరూ ఫార్మా తీసుకోవాలి. ఆశపడి కంపు బాగా చూయించుతారంటే 2028 and 29లోనే 100% సరిచేస్తాము. ఇట్లా ఉంటారా అని చూద్దాం. దాని మధ్య మేము 100% చేస్తాం అని చెప్తున్నాం. తారీఫ్ అంతా కాంగ్రెస్‌లో పాస్ అవ్వాలి. ఇదంతా కాంగ్రెస్‌లో పాస్ అవ్వదు. ఇంకా మంది రేటుపై ఓట్లు కొడతారు. తీసుకొని మోకలేసుకొని అమెరికాలో రేటు పెరుగుతుంది. రేపు ఇంత అని చెప్తారు మార్కెట్ దెబ్బతింటుంది. అలానే ఇంకా మన మార్కెట్ పడింది. మనకి నాటుకో, రెడ్డి ఇలాంటివన్నీ అనుకోని ఎక్కడెక్కడ ఫార్మా స్టాక్స్ మీద తక్కువ ఉందో చాలా ఉన్నాయి. మనకి తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఎలాంటి కంపెనీస్‌కి మనకు అవకాశం వచ్చినట్టుగా
దాంట్లో ఒక పెద్ద అవకాశం మనకొచ్చింది. దానికని ఈరోజు ఇప్పుడు ఇది న్యూసు. ఇప్పుడు మొత్తం న్యూస్ చూద్దాం. కన్స్పిరసీ బెట్. న్యూమోనియా అయిపోయి న్యూమోనియా అయిపోయింది. ప్రాఫిట్ తగ్గిపోయింది. డిపాజిట్ పెరగడం మీద. అలాగ చాలా దాన్ని చూడడం వల్ల 2 రోజుల్లో 8-9% స్టార్ట్ అయిపోయింది. మీరు వాళ్ళ ఇది చాలా అట్రాక్టివ్ అనే సినిమా ఉంది. ఒకటి రెండు మనం కన్సిడర్ చేయాలి. తప్పే చేయదు. ఇదంతా హాట్ న్యూస్ ఫస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడేమో ఇండెక్స్ అంతా ఏదైనా చూద్దాం. మొదట్లో ఏమో ఎఫ్‌కేఐ సూకెళ్ళిపోయింది. సరే 4000 కొట్టేసింది. 250 పాయింట్ మైనస్‌లో ఉంటది. మార్కెట్ క్లోజ్ గమనంలో 197 అడ్జస్ట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీకి అదో పెద్ద కారణం. 706 పాయింట్లు డౌన్. ఇదే మీకు చెప్పాను మీకు. క్వింటేజీలో 2 మించారా డాన్స్ కొట్టకూడదు. దాన్ని తీసేస్తారు. ఒక మై ప్రొఫైల్ ఎందుకంటే రూపాయి ప్రెషర్‌లో ఉంది. ఇలా అంతా మీరు చెప్పేసి వడ్డీ వేయకండి వచ్చేస్తుంది. అలాగని చెప్పాను. అది చాలా శీఘ్రం వచ్చేస్తుంది. మనకి ముందు రూపాయి 95 ఇవ్విందంటే ఆర్‌బీఐకి రేట్ తగ్గుతుంది. ఆర్‌బీఐ పని చేయాలి. ఎందుకంటే రూపాయి పడుతుంది. మార్కెట్ ఇంకా పడడానికి. ఇంకో నంబర్ ఇంకా మరొక వన్ సపోర్ట్ రామందంటే 3500 వరకు మార్కెట్ పడుకుంటుంది. దీనివల్ల మనం ఆఫ్టర్ మచ్చు మా బుచ్చెట్ పడిన పెద్ద కింద ఎదురు చూడడం అది ఇదొక ఒక పెద్ద న్యూస్. దాని తర్వాత ఏమో దాని తర్వాత మనకి టీవీఎస్ మోటార్స్ సూపర్ అండ్ ఇచ్చారు. 3,000 కోట్ల మీద ప్రాఫిట్. అలా మొదటిసారి రీచ్ అయ్యారు. దీనివల్ల 25% ప్రాఫిట్ పెరిగింది. వాళ్ళకేం చెప్తున్నారంటే బజాజ్‌లోనా ఇంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్ సూపర్ ఉన్నది. నేను సూపర్‌గా చేస్తున్నాం. నేను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మార్టన్ బైక్‌లోను అది కూడా సూపర్ చేస్తాం. మాకు కూడా ఎదుర్కోవడం చాలా బాగుంది. హాలని చెప్తున్నారు. హీరో అదేదో చెప్తాడు. హీరోని చెప్పండి. హీరో ఇద్దరు సేల్స్ అమ్మాయి. హీరోకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సోలా ఐసీయూలో ఉంది. మీరు కొంచెం వెంటిలేటర్ వేసేస్తారా? చాలా శీఘ్రమా. అంతా కథ అయిపోతుంది. మీరు అన్న ఓలా బుక్ ఎలా కంపి వాళ్ళకి ఎలాన్ మస్క్‌కి సంబంధమే లేదు. అనంత ఇండియన్ హూగన్స్ అది సూపర్ ఇచ్చారు. అదొక పెద్ద టర్మోన్ స్టోరీ. 2017 కొన్ని చెప్పాలన్నప్పుడు కపుర బాధపడుతున్న కంపెనీ నెట్ ఫ్రీ అని సెటిలైట్ మోడల్‌కెళ్ళి చాలా ప్రాపర్టీ డెవలప్ చేసి ఇంకా 300 హోటల్స్ రెడీగున్నాయి. ఇదొక గ్లోబల్ బ్రాండ్ అవుతున్నది. రిటార్డ్ బెనిఫికాడది అదన్నాన్ని గ్లోబల్ లెవెల్ వచ్చేసి బ్యాంకాకు దాంట్లో ఓపెన్ చేస్తాం. హీరాత్మ కాదా సీరాక్‌ని గడలో సీరాత్మని ఒక సీరా పెద్ద హోటల్ బదులుగా తాజ్ బందరా వస్తుందని అంటున్నారు. ఇంకా రూమ్స్ అనేది ఫైనల్ ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం పెద్ద సంఖ్య. మొత్తం జోన్ ఇండియన్ హోటల్స్ కంప్లీట్‌లీ గాను ఉన్నాయి. సౌండ్ చేస్తూనే ఉంది. మీ అందరికి మేము చెప్తున్నట్టు ఇలా బ్లడ్ ఇన్ ద స్ట్రీట్ నోడు మనం బయచేది. మనం కొనాలి. ఇప్పుడు హిందీ నచ్చం ఎప్పుడు పడుతున్న పడింది. ఎప్పుడు మొత్తం పడుతూనే ఉన్నట్టుంది. ఇవాళ మీరు చూసారంటే అదొక సూపర్ స్ట్రాంగ్‌గా మారిపోయింది. టర్న్ చేసేసారు. అది కూడా డాటా తర్వాత ఇంటికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రభావితంగా ఉన్న స్టోరీకి ఇప్పుడేంటి స్టోరీ అంటే టీసీఎస్ ఓహో ఉన్నప్పుడు మిగతా అంతా కష్టపడుతున్నాను. ఇంకా కంపెనీస్ అంతా ఇప్పుడు టేత్ లెవెల్‌కొచ్చి సిఇఓస్ లెవెల్‌కొచ్చేసింది. హ్యూమన్ డెవలప్ పడింది. బ్యాంక్ నిఫ్టీ ఒకటే. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఏమో 1% మీద పడిపోయింది. అలాంటి పాజిటివ్‌గానే ఉంది. కార్బన్ 2% నెగెటివ్. 1% నెగెటివ్. ఎఫ్ఎంసీజీ 0.4 నెగెటివ్. మెకర్ 0.2 నెగెటివ్. నిన్నటిదాకా 6%. Palanjura positive. Saudi Arabia 1.2% positive.
not going 1%. పడతను ఉండేది. The matter went going the percent కాడి. The destination 2% కాడి. Cipla 1.8, నాకు Rendi 1.2, Dr. Sun Pharma 1.1, Tech Mahindra 1%, Tamil Mercantile Bank 1%. సో బ్యాంక్, ఫార్మా ఏమో అదికి దక్కిన బంతలే. కానీ ఫార్మాకి, ఐటీకి రూపీ వీక్‌నెస్ అవ్వడం వల్ల చాలా సూపర్ ఉంటుంది. ఇంకో విషయం ఐటీలోని కాంబినేషన్‌కి $500 మిలియన్ ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఇది హన్సింగ్టన్ కంపెనీ సెంటినియాక్ నుంచి వచ్చింది. ఇవన్నీ పెద్ద పెద్ద డీల్స్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఒక కన్జ్యూమర్ కేర్ అంటే ఒక ప్రైవేట్‌లీ ఓన్డ్ కంపెనీ బై డ్రెన్జీ. ఈ కంపెనీ ఇది ప్రెషర్ ఉన్నా కూడా టర్నోవర్ 9% మీద గ్రో అయింది. వీళ్ళకి ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లోని యెస్ బ్రాండ్స్ అనే ఒక కంపెనీని డ్రెన్జీ కొనుక్కున్నారు. ఫరూర్ వైశ్య బ్యాంక్‌లో అనుకున్నా. చాలా పెద్ద వైడ్యున్న బ్యాంక్. పిఆర్ సైజెస్ ₹25లో అన్నప్పుడు ₹25లో మనం కన్సిడర్ చేసాం. 45% బేరింగ్ ప్రాఫిట్ పెరిగి ఇవాళ అని దాంతో ప్రాఫిట్ దాంతో తప్పన 2 రోజులు గబగబా పెరిగింది. మంచి డివిడెండ్ అమౌంట్ డిక్లేర్ చేశారు. సో అదొకటి. అదొక మల్టీ బ్యానర్‌లో మనం దిగింది. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ వారంలో భయంకరంగా పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ నార్మల్ కరెక్ట్ చేయడానికి $500 మిలియన్ బాండ్‌ని డెఫిసిట్ $500 బిలియన్ $500 మిలియన్ బాండ్ డెఫిసిట్ రైజ్ చేస్తా అని చెప్తున్నారు. అనౌన్స్ చేశారు. ఈ $500 మిలియన్ రైజ్ చేసేసారంటే గవర్నమెంట్‌కి $500 మిలియన్ ఉంది. హోక్స్ వ్యాగన్ ప్రపంచమంతా ట్రబుల్‌లో ఉంది. నియర్లీ 50% ఆఫ్ పీపుల్ జాబుల నుంచి తీసేస్తారు. ఇండియాలో చిన్న బిజినెస్‌లో ఉంది. అదొక పోర్షన్ జేఎస్‌డబ్ల్యూకి అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఒక కంపెనీ ఏమో ఆల్రెడీ పొలంలో ఉంది. ఇంకొక అప్పులో ఉన్న ఇంకో గ్రూప్‌కి ఒక స్టాక్ అమ్ముతున్నారు. మారుతి అనే ఒక కంపెనీ ఇండియా నాలెడ్జ్ ఫార్మాట్ వాళ్ళ మార్జిన్ కూడా దీనివల్ల ఏమో ఒక ఆడికి మినిమం 30 నుంచి దానికి రేట్ ప్రస్తుతం చెప్తున్నారు. ఓవరాల్ అమెరికాన్ రేట్లు పెరుగుతుంది. నేపాల్ నుంచి ఎనిబుల్ ఆయిల్ డ్యూటీ ఫ్రీ ఆధారం వల్ల నేపాల్ నుంచి ఇంపోర్ట్ చేసి చాలా మంది సీఫర్ అమ్ముతున్నారు. నార్మల్ ఇండియన్ ప్రొడ్యూసర్ కోంపడి రిపోర్ట్ ఇచ్చారు. 100 మార్క్ ఆల్సో డ్యూటీ ఫ్రీ చేయండి. ఆన్సర్ నేపాల్లో డ్యూటీని ప్లస్ చేయమని చెప్తున్నారు. నేపాల్లో ఎక్కడ కూడా డ్యూటీ ఫ్రీ చేసేదంటే ప్రిఫర్ కూడా రైట్ కొద్దిగా జస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ డాలర్ పరిధి మీద చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్‌కి రెవెన్యూ లాస్ వస్తుంది. లోపల ఫార్మర్స్ సపోర్ట్ చేస్తానని చెప్పింది. కష్టం అవుతుంది. ఓవరాల్ చూస్తుంటే ఇది హాఫ్ సెంట్ చాయిస్. డాక్టర్ సెన్స్ 10% మీద పెరిగినా కూడా ఈసారి మా మానసం పెయిన్ వల్ల ఎలినో ఎఫెక్ట్ వల్ల ఓవరాల్ అవుట్లుక్ ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్తున్నారు. మిస్కిట్ స్పేస్‌లో ఇది మెయిన్‌లీ మహీంద్రాని ఎఫెక్ట్ చేస్తుంది. ఈరోజు ఇవాళ ముఖ్యమైన న్యూస్ ఇలా మీరు కన్సల్ట్ చేసి అనుకుంటున్నాను. ఇలాంటి మనకి చాలా అవకాశాలు వస్తాయి. మనం చెప్పింది నడుస్తుంది. మార్కెట్ 24 కొట్టేసింది. 400 మంత్స్ అప్పుడు పెరిగింది ప్లేని. దీనివల్ల ట్రంప్ టారిఫ్ రంగం ఇండియాకి నుండి ఎఫెక్ట్ చేసింది. నేను మెయిన్లీ ఓపెన్ ఫార్మా సెక్టర్ వల్ల ధరం పోయింది 1.5 ఇయర్ తర్వాత వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేద్దాం. టారిఫ్ పెరిగిందంటే అమెరికా పీకేజ్ ఎక్కువ రేట్ ఇవ్వాలి. అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఉండదు. ఇది తరక ఈ వీడియో ఇట్లా వచ్చిందంటే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్‌కి సొంత పేపర్‌కి పంపించండి. వాళ్ళని కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. మహిళల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం.
పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.